95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం కాన్సన్పల్లి వద్ద నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి గల కారణమని అనుమానిస్తున్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించాడని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. కేసీఆర్ చెప్పిన ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు అంతా మోసమేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. హైదరాబాద్ సింగరేణి చౌరస్తాలో ఓనర్స్ ఆసుపత్రిలో వైద్యం వికటించి హనుమోనుపల్లి గ్రామానికి మాడుగుల మండలంకు చెందిన ఇంటర్ విద్యార్థి రోహిత్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం 10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసినందుకు రామచంద్రపురంలో కల్లుగీత కార్మికులు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. రాజేంద్రనగర్లోని ప్రేమావతిపేటలో చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ తెరాస నాయకులతో దాడులకు పూనుకుంటున్నారని బీజేపీ నాయకులు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో స్వర్ణకారుల కులవృత్తిని కాపాడాలంటూ పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట 4వ రోజు స్వర్ణకారులు నిరసన తెలిపారు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగం మానేసిన కోపంతో మాజీ ఉద్యోగిపై దాడికి పాల్పడ్డ ఘటన బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తిరిగి ఉద్యోగంలోకి రావడానికి తాను నిరాకరించడంతో ఇండియానా బేకరీ యజమాని తనపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు వాపోయాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ విజయవాడ బైపాస్ శివార్లో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అయ్యన్న పాత్రుడిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ శ్రేణులకు అదుపులోకి తీసుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని కేరెల్లి బాచారం వద్ద వంతెన వద్ద ఆటో లారీ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే 3 మృతి చెందగా 7 గాయపడ్డారు. హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద 4 రోజుల క్రితం 2 నిందితులు అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న వ్యక్తిపై సెల్ ఫోన్ లాక్కుని బైక్ పై పరారయ్యారు. హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద 4 రోజుల క్రితం 2 నిందితులు అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న వ్యక్తి సెల్ ఫోన్ లాక్కుని బైక్ పై పరారయ్యారు. పెట్రోలింగ్ వాహనం కళ్లు గప్పి నిందితులు పారిపోయారు. కాగజ్ నగర్ పట్టణంలో రోడ్డుకు ఇరువైపుల అక్రమ కట్టడాలు కూల్చివేయాల్సిన అధికారులు కేవలం ఒక్కవైపే కూల్చివేయడంపై సిపిఎం నాయకులు మంజం ఆనందం ఆధ్వర్యంలో స్థానికులు రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. మొన్నటి వరకు రాయలసీమలో ఆవులను భయపెట్టిన లంపీ స్కిన్ వ్యాధి విశాఖకు విస్తరించింది. విశాఖ దండు బజార్లోని పలు ఆవుల శరీరంపై మచ్చలు రావడంతో తదుపరి వారానికే మృత్యువాత పడడం జరుగుతోంది. గోదావరి నదికి జూలైలో వచ్చిన భారీ వరద కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎగువ దిగువ కాఫర్ డ్యాంలో నడుమ భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. ఆ ప్రాంతం మినీ రిజర్వాయర్ను తలపిస్తోంది. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు చింతకల అయ్యన్న పాత్రుడును అక్రమ అరెస్టు నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాకుళం టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా పెద్ద ఎత్తున బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పులివెందులలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పర్యటించారు. ఆయన సమక్షంలో 50 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు. గుడివాడలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్టును ఖండిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రభుత్వ ఆటవిక పాలనకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి తన వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా మర్రిపాడు మండల కేంద్రం విచ్చేసిన సందర్భంగా స్థానిక నాయకులు ఆనం అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.